మీలో ఎవరైనా నాగరాజు అనే పేరుతో పిలువబడుతున్నారా? అయితే వీళ్ళ పేరు ప్రకారం వీళ్ళు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రానికి చెందిన వాళ్ళు. మీలో ఎవరైనా అనురాధ నక్షత్రానికి గాని, జ్యేష్ఠ నక్షత్రంలో గాని వివాహం ఆడినట్లయితే వీళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితంలో మార్పులనేది మొదలవుతాయి. అది పాజిటివ్ అయినా కానివ్వండి, లేదా నెగెటివ్ అయినా కానివ్వండి. మీ గ్రహచార రీత్యా, గ్రహానురీత్యా మీ జీవితంలో ఏ నాగరాజునైనా తీసుకోండి, వీళ్ళకి బొమ్మ బొరుసులాగా ఎంతైతే వీళ్ళు కష్టపడతారో ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది అందుతుంది. కోట్లల్లో వెచ్చిస్తారు. ఎవరైతే నాణానికి రెండో వైపుగా తీసుకుంటే వీళ్ళు ఎప్పుడు ఎంత సంపాదించినా రూపాయి సంపాదిస్తారు, ₹2 ఖర్చు పెడతారు. దానికి తోడుగా వీళ్ళ మీద ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఒక చీపురు పుల్లని తీసేసినట్టుగా తీసేస్తుంటారు. వివాహం అవడం ఆలస్యం అవుతుంది. అలానే వీళ్ళ చేతికుండా ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ నాగరాజు అనే వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉండి విదేశాల్లో ఇంటికి దూరంగా ఎప్పుడైతే ఉంటారో వీళ్ళకి కష్టాలు అప్పుడే మొదలవుతాయి. మెయిన్ గా ఫ్యామిలీస్, భార్యాభర్తల మధ్య ఎప్పుడు సఖ్యత లేకపోవడం, వివాహ విషయంలో ఆలస్యం అవడం, సంతాన విషయంలో ఆలస్యం అవడం, పెళ్లి అయిన దగ్గర నుండి ఎప్పుడు గొడవలు గొడవలు, ఈ గొడవలు కాస్త కోర్టు మెట్లెక్కే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయడం కాదు. ఒక్కసారి మీరు NAGARAJU ఈ పేరుని క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి ఒక్క ఓవెల్ అనేది సరి స్థానాల్లో ఉంది. ఎప్పుడైతే సరి స్థానాల్లో ఓవెల్స్ ఉంటాయో మీ జీవితంలో ఎటువంటి ఎదుగు ఒదుగు ఉండదనే చెప్తుంది మన న్యూమరాలజీ. ఎప్పుడైతే మీ పేరుని సరి బేసి కాంబినేషన్ లో ఈ నాగరాజు అనే పేరుని సుమారుగా 180 డిగ్రీల పైకి సెట్ చేసి చూడండి, మీ జీవితంలో మీరు మళ్ళీ చరిత్రను సృష్టిస్తారు.